హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఫస్ట్ డే కదా, భోగి రోజు అని మా ఊర్లో పిల్లలందరికీ, మా వీధిలో పిల్లలందరికీ బాబా గుళ్ళో రేగిపూలు పోద్దామని చెప్పేసి అనుకున్నారు. అందుకని మా వాడిని కూడా తీసుకొచ్చేసాను. ఇది మా వీధిలో ఉన్న బాబా గారి గుడి. ఈవిడే అండి ఆ బాబా గుళ్ళో పూజ చేస్తారు. ఈవిడే కట్టించుకున్నారు. ఆవిడ స్థలంలోనే ఆవిడే బాబా గారి గుడి కట్టించుకొని ఆవిడే పూజ చేసుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలందరికీ భోగి పళ్ళు పోద్దామని చెప్పేసి పిలిపించారు. మా వాడు ఏంటో చూస్తూ ఉన్నాడు. ఏంటి అబ్బాయిలు మా మీద పూలు వేస్తున్నారు అయ్యి అని చెప్పేసి వింతగా ఉంది వాడికి. ఇంకా హారతి ఇచ్చేశారు. భోగిపళ్ళు అయిపోయిన తర్వాత బాబా గారికి హారతి ఇచ్చేసి మా డాడీ భోగిపళ్ళు పోస్తున్నాడు పిల్లలకి. మా డాడీ అండి టీషర్ట్లు వేసుకొని తిరుగుతుంటాడు. చిన్నప్పుడు టీషర్ట్లు వేసుకోలేదంట, అంటే వాళ్ళ కాలంలో అప్పుడు అవి లేవు, అందుకని ఇంటి కడుకున్నప్పుడు అలా వేసుకుంటాడు. ఆవిడ మా అత్తయ్య వాళ్ళ అత్త, మా అత్తయ్య వాళ్ళ అత్తగారు. ఇంకా హారతి ఇచ్చేశారు. మా వాడేమో గుళ్ళోకి కుక్క వచ్చింది, రేగుపళ్ళన్నీ ఏరి దానికి తినమని చెప్పేసి పాపం పెడతా ఉన్నాడు. అదేం తినట్లేదు. నైవేద్యం పెట్టేశారు, తీర్థం ఇచ్చేశారు. ఈ అబ్బాయి కూడా ఈ గుళ్ళో చేస్తూ ఉంటాడు. కాలేజ్కి వెళ్తాడు. ఖాళీ టైంలో వచ్చేసి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడ కొంచెం సేవ చేసుకుంటూ ఉంటాడు. అయిపోయింది కదా, ఇంక భోగి డ్యాన్స్ ఆడేసాము భోగి చెట్టు ఏదో అలా అలా, కానీ చాలా చాలా సరదాగా చేసేసాము. సాంగ్ రావట్లేదు అనుకోకండి, అంటే సాంగ్ పెట్టలేదు. ఇంకేదో పిచ్చి పిచ్చిగా వేసాము, ఒకళ్ళని చూసి ఒకళ్ళం. చాలా హ్యాపీగా ఉంది. ఈలోపు మా అమ్మేమో ఇంట్లో పిండి జంతికలకి అని చెప్పేసి, జంతికలు చక్రాలు అంటారు మా సైడు, మునుగుబూలు అని కూడా అంటారు నెల్లూరులో. ఇంకా అవి మా అమ్మ కలిపేస్తుంది, మా అత్తను మా అమ్మ. ఇదిగోండి, కొంచెం కేజీలు 1/2 కేజీలు చేయదు మా అమ్మ, చేస్తే ఒక గంగాళానికి చేసిద్ది పొయ్యి మీద. దాన్ని ఏమంటారు, మేమైతే బాండీ అంటాం. బాండీ పెట్టేసుకొని అదిగోండి పిండి ఎంత బరువు ఉందో. ఇంకా పిండి వంట స్టార్ట్ చేసాం. గాజులు తెచ్చుకుంటాం. టీవీ వస్తుంది పొన్నప్పుడు బైక్ పెట్టుకునే కుర్చీలో పట్టాలి. టీవీ చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఎందుకు చూస్తాను నేను వాళ్ళిద్దరినే, వాళ్ళిద్దరు ఒకళ్ళే మంచి మీద వాళ్ళకి కిందన్నారా. ఈ భాగ్యమా ఇద్దరు కుర్చీల నుంచి ఆ మంచి మీద నువ్వు వెళ్ళి కడుతాడు అని చెప్పాలి. యాకెళ్ళేదండి, వాళ్ళు ఆడుకోవడానికి వెళ్తారు. మనకి వయసు వచ్చకుంది, చాలా ఎక్కువ. అదేమైంది, ఆ పనులు బాగానే ఉందా? అది వంట ఏమో ఇవి పెట్టించు. ఏంది
కొత్త బాగా వస్తుంది బాగా. ఇప్పుడు ఈ పప్పులు ఎవరికి పెట్టాలి? బొచ్చుకేసుకొని పంచుకుంటాను నా దగ్గరికి. అక్కజనం పనులు పిల్లలు ఉన్నారు, రెండు కూడా పాస్తున్నారు. కొన్ని వంట 2 రోజులు తింటారు వాళ్ళే. పెడతాం. మీ అమ్మ వాళ్ళ చెల్లుళ్ళు ఉండారే, వాళ్ళకి పెడతాలే మేమే. మీ అమ్మ వాళ్ళ చెల్లుళ్ళు 11 మంది దాకా ఉండారుగా, వాళ్ళకని పెడతాలే. ఏమైంది? చెవురోళ్ళు అంటుంటారు వాళ్ళు. వాళ్ళకి పెట్టాలంట. మా పిన్న, మా బాబాయ్, మా అన్నయ్య అంటారుగా. ఏదో మొన్న తగ్గ పడతాం ఇదే అడుగుద్దునే వచ్చి. మీ అక్కయ్య వంటకు రమ్మందమ్మా, మీ తమ్ముడు మీ అన్నయ్య పంపించలేదు అని అంటే, నువ్వు ఇప్పుడు పంపిడు మా అన్నయ్య, నువ్వు వెళ్ళొచ్చాక తింటాడు మా అన్నయ్య. నువ్వు వెళ్ళొచ్చేది అంటాడు మా అన్నయ్య. మా పిన్నాం కూడా అట్లాగే ఉందే, వీళ్ళు కొంచెం అర్థం చేసుకుంటే కష్టంగా ఉంది నాకు అంటుంది. అందరూ అర్థం ఉంటుంది చెప్పదు. అందరూ అంతే అని చెప్పాలి. మీరు అందరూ అర్థం కాని మోస్తుందని చెప్పాలి. మొన్న బిగించేటప్పుడు చూసింది ఆ పిల్ల. అప్పుడు ఎందుకు ఎందుకు అని అన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరే చూస్తున్నారుగా, ఇది కూడా అంతేలేమే, నువ్వు పోయొచ్చాక తింటారు వాళ్ళు. నేను పంపడం అయితే అంతంత మాత్రం పోయి తింటారు వెళ్ళి అని అంటుంది. చూడదు అదే పుల్లు ఉండదు చూడు, ఆ పుల్లి జాగ్రత్త. గుడి పెట్టలేదు, గుడి కలిపి నేతంగా ఇంకా కాలేదు కదా, ఇంకా కాలేదు కదా, అది మెత్తగానే ఉంది. పోయిన సంవత్సరం అక్కడ చేసాంగా, ఆడ పెట్టొచ్చారు గన్ను. ఒకసారి వస్తే అత్త ట్రై చేయత్త, ట్రై చేయి వచ్చి తేవా నీకు. ఆ మనిషికి పిండి గట్టిగుందని ఇందాకే అందా. సార్ ట్రై చేయి వచ్చింది. బొచ్చిలో పెట్టుకో. సమ్మని బంగుతుంది. బాగున్నాయి మీ గొల్ల గొల్లగా వచ్చినాయి. నా బాబుకి కాదు. మళ్ళీ ఈవినింగ్ మేము మా బాబుకి 3 సార్లు వేయాలి. సరిపోవని ఒకసారి 3 సార్లు వేయాలి. పోసుకున్నాము. కేజీ అవి అందుకే చేతులు ఆడుతున్నాము. సరిపోవని ఒక చేస్తున్నాం. 3 సార్లు వేయాలి. పూలు ఉండే కానీ రైలు కూడా తక్కువ ఉన్నాయి. అయ్యే 200. అచ్చంత పూలు తర్వాత ఆడుకుని పెళ్ళి మళ్ళీ
రూపాయి తీసుకున్నాం. రూపాయి తీసుకొని 4 పొడి తీసుకొని 2 చాలతో పోయి పట్టుకున్నట్టు పట్టుకో. వీడు మా అల్లుడు, వాడు పెద్దడని ఫస్ట్ వాడికి పోసాము, ఇంక వీడు చిన్నోడు అని చెప్పేసి సెకండ్ వీడికి పోసాం. మొత్తం వేసి చేతులతో పట్టుకో. ఈసారి వేసి మొత్తం అంట వేస్తాయి. 3 దోశలు వేసి 3 బాగా ఉన్నాయి. రూపాయి బిళ్ళ నిలబడింది. అయ్యి ఆ కొంపలు లాగుతాడు. ముందు నాయనమ్మకి తమలపాకులు లేదు. ఇంక వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేసామండి. ఇంక భోగి రోజు ఇలా గడిచిపోయింది మాకు. మీకు ఎలా గడిచిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి. ఈ సంక్రాంతి అందరికీ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.